యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఆదేశించారు. యాదాద్రి ఆలయంలో సౌకర్యాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే ఆలయానికి భక్తులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ఐలయ్య తెలిపారు. అన్నదాన సత్రంలో 1000 మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొండపైన ఆరోగ్య కేంద్రంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని పెంచుతామన్నారు. ఆశించి స్వామివారి దర్శనం కోసం వస్తున్నారో వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే ఇలా మన గుడి కూడా ఆదాయం కూడా పెరిగింది. నిజంగా ఈ 2-3 నెలలు చూస్తుంటే గత సంవత్సరాల కంటే కూడా ఆదాయం పెరిగిందంటే వచ్చే భక్తులకు మనం అన్ని రకాల వసతులు కల్పించడం కాబట్టి ఎక్కువ భక్తులు రావడానికి యాక్సెస్ పెరిగింది. కాబట్టి ఇంకా కూడా రాబోయే తరాలకు ఏదైతే మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయాలను హిందూ సాంప్రదాయాలు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తిరుపతి పోయినప్పుడే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని పోయేది. ఇలా తమిళనాడు కానీ కేరళ కానీ ఏదైతే సాంప్రదాయం ఉందో నిజంగా సమిష్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చైర్మన్ గారు కానీ మన పెద్దయ్యారు కానీ గౌరవ వివో గారు కానీ మంచి నిర్ణయం, ఒక సాంప్రదాయం మేము హిందువులము అని గర్వంగా సాంప్రదాయ దుస్తులను వాడడం అనేది చాలా మంచి నిర్ణయం.